నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. తులారాశి వారి గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను చూడండి. తులారాశి వారికి ముఖ్యంగానండి 2019 సంవత్సరం ఈ డిసెంబర్ తర్వాత నుండి ఈ జీవితం మలుపు తిరిగిందండి. మీకు తెలుసు 2019 నుండి మనకు కోవిడ్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ కూడా మనకు 2020, 21 వరకు కూడా ఇబ్బంది పెట్టింది. అదేంటి సార్ మరి 2019 నుండే మాకు ఎక్కువ కష్టాలొచ్చాయి గదా! అంటే వాస్తవానికి ఏందంటే, నాకు తెలిసి నేను నా ఎనాలిసిస్‌లో నేను నా 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. 2019 నుండి స్టార్ట్ అయ్యి 2034లో ఎండ్ కాబోతుందండి. వారి అభివృద్ధి అనేది గూడా. దాదాపుగా ఒక 2, 3 సంవత్సరాలు అయిపోయిందనుకోండి. కోవిడ్‌తోనో, పాండమిక్ గావచ్చి మన ప్రపంచ దేశాలు ఈ యొక్క కోవిడ్ అనే వైరస్‌తో ఇబ్బంది పడ్డారు. కాబట్టి చాలామంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు. కానీ తులారాశి వారి జీవితం అయితే అద్భుతం అండి. అయినా పర్వాలేదండి. 2019లో ఒక 3 సంవత్సరాలు పోయినా, 2022, 23 నుండి అయినా మీరు పికప్ అవుతున్నారు కదా! తప్పకుండా అవుతారు. ఎందుకంటే 2019లో రన్‌వే మీద పరుగులు పెడుతున్నటువంటి తులారాశి టేక్ ఆఫ్ అయింది. మళ్ళీ ల్యాండ్ అయ్యేది ఎప్పుడో తెలుసా? 2034 సంవత్సరంలో ల్యాండ్ అవుతుందండి. నిజంగా మీరు గనక తులారాశిలో జన్మించినట్టయితే మీరు ప్రపంచంలో ఏ మూలకున్నా, ఏ కుగ్రామంలో ఉన్నా, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా ఒక్కసారి మీ జాతక కుండలిని పరిశీలన చేసుకొని పేరులో ఉన్నటువంటి బలాన్ని మినిమం 270 degrees నుండి 360 degree కోణంలో గనక మీ పేరు బలాన్ని పెంచుకొని చూడండి. నేను చెప్పేది మాటల న్యూమరాలజీ కాదు, చేతల న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు. ఎస్, వీటన్నిటిని కూడా నేను పరిశీలన చేసి మీ పేరుని అభివృద్ధిలోకి తీసుకొస్తాను. మంచి ఉన్నతంగా జీవించే విధంగా నేను చేస్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎస్, అస్సలే ఉండదండి. జీవితం అనేది అసలే నేను కొన్ని వేల మందిని చూశానండి. గాడ్ ప్రామిస్ చాలా మందిని చూశాను. నా దగ్గర కరెక్షన్ చేసుకున్న వాళ్ళను. నిజంగా వాళ్ళు తినడానికి ఎంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈరోజు ఒక 100 మందికి తిండి పెట్టేంత రేంజ్లోకి ఎదిగారండి. అది పెద్ద సమస్య కాదు, పెడితే 100 మంది పెట్టచ్చు. కానీ కోట్ల రూపాయలు సంపాదించారు. కోట్ల రూపాయలు, కోటాను కోట్లు సంపాదించారు. 2019లో స్టార్ట్ అయిన జర్నీ 24 వచ్చే వరకు కోటీశ్వరుడు అయ్యాడు. చాలామంది అయ్యారు అలాగా. నిజంగా మీరు మాకు ఇంతకుముందు అసలు మా జీవితంలో మీరు మా పేరు కరెక్షన్ చేసి మా జీవితాన్ని ఒక మంచి స్థాయిలో స్థిరపరిచారు సార్, మీకు ధన్యవాదాలని ఎంతోమంది చెప్పారు. అంత పవర్ అండి తులారాశి అంటే, అంత పవర్ నిజంగానండి. ఒక విధంగా చెప్పాలంటే తులారాశిలో జన్మించినటువంటి వారు ఎప్పటికైనా కోట్లకు పడగలెత్తవలసిందే, కోటీశ్వరుల చలామణి కావాల్సిందే. ఇంత బాగా చెప్తున్నారు తులారాశి వారు, మా జీవితంలో ఏమీ లేదని అన్నాడు. ఒక పండితుడు వచ్చాడు, రాకేష్ శర్మ పండితుడు. పౌరోహిత్యం చేసుకుంటారు, తల్లిదండ్రులు పౌరోహిత్యం చేసుకుంటున్నారు. ఆ పిల్లవాడు నా దగ్గరకు వచ్చి అతని జాతకాన్ని చూస్తే అతనికి వివాహం కావట్లేదు. పండితులకే సమస్యలు తప్పలేదు. ఆయన జ్యోతిష్య శాస్త్రం మీద టచ్ లేదనుకోండి, మంత్రోచ్చారణ, వేద మంత్రాలు చదువుతారు, పెళ్లిళ్ళు చేస్తారు, ఏదైనా గృహప్రవేశాలు ఫంక్షన్లో వాటికో వీటికో చేస్తారు. కానీ జ్యోతిష్యం మీద టచ్ లేదు, న్యూమరాలజీ మీద అంతకన్నా టచ్ లేదు. నా దగ్గరకు వచ్చారండి, మేము మీ 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 సైడేనండి, మీ పౌరోహితులమేనండి అని చెప్పేసి చేయి చూపెట్టామని చెప్పి చూస్తే అతనికి అదృష్ట రేఖ బారుగా ఉంది. చేతి రేఖలలో కూడా చక్కటి పుట్టుమచ్చ ఉంది అబ్బాయికి. చూసి రాకేష్ శర్మ, నువ్వు కోటీశ్వర్ అవుతావు, నాకేమిస్తావు అని అడిగాను. టూకీగా అడిగాను, జోక్గా అడిగాను. సార్ నువ్వు కోటీశ్వర్లు అవుతాను అంటున్నారు కదా గురుగారు, కోటీశ్వరుని అవుతున్నా అంటారా, నీకు నేను సగం ఇస్తానన్నాడు. ఎందుకు అలా అన్నావు, సగం ఇస్తామని ఎందుకన్నావు అంటే, లేదు సార్ నేను అంటే ఆయన సగం ఇస్తానన్నాడు అంటే ఒక విషయం చూడండి, ఆయనకు నమ్మకం లేదు. నమ్మకం లేక ఉంటేనే సగం ఇస్తాను. ఇప్పుడు సపోజ్గా ఒక 10 కోట్లు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను, ఒక అతను వచ్చి నువ్వు లాటరీలో గెలుచుకున్నావు, 10 కోట్లు తీసుకో అని చెప్పాడు. అప్పుడు నువ్వు నాకు దీంట్లో ఏమి ఇస్తావు అంటే, సార్ ఒక 1,00,000 రూపాయలు తీసుకోండి సార్, ఒక 2 లక్షలు తీసుకోండి సార్ గురుగారు అంటాడు. ఎందుకంటే డబ్బు వచ్చింది కాబట్టి నువ్వు ఎక్కువగా హామీ ఇవ్వలేవు, ఎట్లా ఇస్తావు?
లేనిపోని అభూత కల్పన చేసి ఆశ్చర్యానికి ముంచేస్తే అప్పుడు నువ్వు నేను సగం ఇస్తా, నేను మొత్తం ఇస్తా, నాకు అన్నీ మాట్లాడతావు. కానీ డబ్బు వచ్చి ఇక్కడ పక్కన ఉంది, ఇంకా నువ్వు నాకేమి ఇస్తావు? ఇవ్వలేవు. అంటే దీన్ని బట్టి నేను అర్థం చేసుకుందంటే అతను అపనమ్మకం మీద చెప్పాడు నాకు ఆ విషయం, నీకు సగం ఇస్తానని. నేను చెప్పాను తదాస్తు దేవతలు ఉంటాడు పైన, మరి నువ్వు చెప్పిన మాట కట్టుబడి ఉంటావా? ఉంటానంటే చెప్పు, నీకు ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పారు. జోక్గానే అన్నానండి, నవ్వుకుంటూ అన్నాను. అయ్యో గురుగారు నీ ఇచ్చేస్తాను గురుగారు అన్నాడు. అయినా నాకు నమ్మకం లేదన్నాడు. ఎందుకు? ఆయనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. ఏం చేసినావు? పౌరోహిత్యం చేస్తావు, 4,000, 5,000, 10,000, 3,000 ఇట్లా వస్తాయి. అమ్మా అయితే నెలకు ఒక 20,000కు సంపాదించడం అంతకంటే కష్టమే పౌరోహిత్యం చేసుకుంటే. ఏముంటుందండి ఈ రోజులలో? ఏముంది చెప్పండి? బ్రతకడమే కష్టం, తినడానికే ఇబ్బంది పడుతున్న రోజులు ఇవి. ఇంకా కోట్లు సంపాదించడం మనకేం అవసరం లేదు. ఇవి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా ఒక 6 నెలలు కోర్సు రాశాడు. 6 నెలలో 5 నెలలో కోర్సు రాశాడు. రాసిన తర్వాత వాళ్ళ ఇంటికి ఒక 3 కార్లు వచ్చి ఇతను వెతుక్కుంటూ వచ్చారు. ఈయన వాస్తవానికి వీళ్ళు ఏంటంటే పెద్ద ప్రాజెక్ట్ అంది. శంషాబాద్లో ఎయిర్పోర్ట్ దగ్గర పరిసర ప్రాంతాలలో విల్లాస్ ప్లాన్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు వచ్చేసి మీ గురించి నేను తెలుసుకొని వచ్చామండి, మీరు ఒక సంతకం పెట్టండి, సంతకం పెడితే మీకు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. 10 లక్షలతో వాళ్ళ అమ్మే ఉందంటే, అయ్యా మంచి సంతకం పెడతాం మేము, ఇచ్చేసేయండి అన్నట్టుగా. ఎందుకంటే 10 లక్షలు అంటే పెద్దది అమౌంట్. అవి పిల్లలు నాకు ఫోన్ చేసి, గురుగారు ఇట్లా మీరు చేసినాక 10 లక్షలు వచ్చాయంటే అసలు ఏంటో విషయం కనుక్కో, అసలు ఏంటో కనుక్కొని నాకు చెప్పంటే ఆయన ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఏంటి అసలు పరిస్థితి ఏంది అని చూస్తే, ఈ వెంచర్లు చేసే వాళ్ళకి నీతోనే పని అంటే వాళ్ళ తాత పేరు మీద పహాని ఒక 10 ఎకరాలకు ఉందండి, పట్టా ఉంది. ఎందుకంటే వాళ్ళ నుండి ఇప్పుడు ఆ తాత ఆస్తి మనోడికి హక్కు కదా. ఈ అబ్బాయి సంతకం పెడితేనే ఆ విల్లా అనేది ప్రొసీడింగ్ అనేది వచ్చి ఆ విల్లాస్ అమ్ముకోవడం జరుగుతుంది. లేదంటే ఇక్కడ ఆబ్జెక్షన్ అనేది కోర్టు ఇవ్వట్లేదు కదా, అది మన బ్యాంకుకు సంబంధించినటువంటి అప్రూవల్ ఇవ్వట్లేదు. ఎందుకంటే లోన్స్ శాంక్షన్ కావు కదా, ఇది ఒక్క సమస్య ఉంది. 10 లక్షలు ఇస్తే అది అయిపోతుందని చూస్తే మొత్తం తిరగబడిందండి, మొత్తం వ్యవహారం. అతనికి పెద్ద మనుషుల సమక్షంలో ఏమైందంటే వాళ్ళు దాంట్లో కట్టేదాంట్లో ఒక విల్లా సుమారుగా ఒక 7-8 కోట్ల రూపాయలు వచ్చేటట్టు చేశారు. అంటే కోట్లకు పడేది. ఆయన చెప్పిన విషయం నా దగ్గరకు వచ్చి ఇట్లా సెటిల్మెంట్ జరిగింది, విల్లా తీసుకున్నాడు, ఇన్ని కోట్లు వచ్చాయని నాకు చెప్పలేదు. మళ్ళీ అతని ఫ్రెండ్ ఎవరో నా దగ్గరకు వస్తే నాకు ఆ విషయం తెలిసింది. అంటే డబ్బు ఒక్కసారి కనపడిందంటే మనిషి మొత్తం బుద్ధి జ్ఞానం మొత్తం చేంజ్ అయిపోతుందండి. నిజమండి. సుమారుగా 10 కోట్లు సంపాదించాడు, సగం ఇస్తా అన్నాడు, 5 కోట్లు ఇవ్వాలి నాకు. సరే ఆయన నా దగ్గరకు వచ్చి, గురుగారు మీరు చెప్పింది నిజమైంది, నేను ఒక 5 కోట్లు మీకు ఇవ్వాలి, అంత కాదు 1 కోటి రూపాయలని ఇస్తా అని అన్నాడా? లేదే. అయినా నేను ఒక విషయం చెప్తున్నానండి, డబ్బు అంటే ఎవరికైనా ప్రేమ, నీకుంటుంది, మాకుంటుంది, అందరికీ ఉంటుందండి. డబ్బు ప్రేమ లేనిది ఎవరికండి? నాకు వద్దు అని నేను చెప్పను, తీసుకుంటాను, నాకు కూడా ప్రేమే డబ్బు అంటే. సంపాదించాలన్న కోరిక నాలో ఉంటుంది. మనిషి అన్నప్పుడు ఎవరికైనా ఉంటుంది అది ఖచ్చితంగా. ఏదో నేను ధర్మ సందేహాలు చెప్పట్లేదు, నేనేం చెప్పట్లేదని, నాకు ఆశ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అత్యాశ పనిచేయదు. ఆశ మనిషి ప్రతి ఒక్క జీవికి ఉండాల్సిందే, కానీ అత్యాశ పనిచేయదు. అత్యాశతోనే కొంపలు పాడైపోతాయి, అట్లా ఉంటుంది అన్నట్టు. ఆశ లేని మనిషి ఎవరు ఉంటారండి? ఎవరికైనా ఉంటుంది ఆశ. ఏదో నేను 4 మంచి మాటలు చెప్తున్నాను, ఏదో సంఘ సంస్కర్తలు నేను చెప్పట్లేదు. అత్యాశ లేకుండా మనకి ఎంత కావాలో అంత మనం చేయగలిగితే ఓకే. నేను చేశాను కాబట్టి నాకు కంపల్సరీ ఇవ్వాలి అతను, కానీ ఇవ్వలేదు. పైన తదాస్తు దేవతలు ఉంటాడు, మరి అది. సో మనం కష్టపడి పని చేసుకుంటే సంపాదించింది చాలు. కానీ ఏంటంటే నా బాధ ఏంటంటే, నేను చెప్పినా కదా మీకు మంచి జరుగుతుందని, నాకు తాళపత్ర గ్రంథాలలో అతని హస్తరేఖలలో పర్ఫెక్ట్గా తెలిసిందండి. ఇతనికి మంచి టైం అనేది స్టార్ట్ అయింది, అద్భుతమైనటువంటి యోగం ఉంటుందండి. తులారాశి వారికి అందుకే చెప్తున్నానండి. ఆ రాకేష్ శర్మకు అదే చెప్పాను, నువ్వు ఎక్కడున్నా కూడా రాకేష్ శర్మ బాగుండు, నా ఆశీస్సులు నా దీవెనలు ఎప్పుడు ఉంటాయి. నువ్వు చెప్పకున్నా నీ పక్కనున్న వాళ్ళే నా దగ్గరికి వచ్చి చెప్పారు, నువ్వు బాగుండు. ఎందుకంటే నాకు వ్యామోహం అనేది అత్యాశ అయితే లేదు, ఆశ ఉంది, బహుశా ఆశ ఉంది, కానీ అత్యాశ అయితే లేదండి. మనకు వచ్చిందే చాలు. డ్రమ్లో ఉన్నటువంటి ఆముదంలో మునిగితే మనకు అంతే అంటుతుంది. అంటుంది, దానికోసం మనం పాకులాడని అవసరమే లేదండి. అంతే నేను చెప్పేదండి. కాబట్టి తులారాశి వారు ఎక్కడున్నా కూడా ఒక్కసారి మీరు పర్సనల్గా ఫోన్ లైన్లో కానీ డైరెక్ట్గా కానీ కలిసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మంచి మేలు జరిగే విధంగా నేను మీ పేరులో 270 degrees నుండి 360 degree కోణంలో మీ పేరు బలాన్ని పెంచి
మీకు మంచి భవిష్యత్తును నేను కూడా కల్పిస్తానని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.